హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను. ఈ వీడియోలో ఇన్ని రోజులు మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఇక్కడ చూసారు కదా, గ్రీన్ ఆరో మైక్ ని అయితే యూజ్ చేశాను. ఇది నేను ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేశాను. నాకు 3000 రూపీస్ ఏమో అప్రాక్సిమేట్లీ పడింది. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఇదేంటంటే ఈ విధంగా హారిజంటల్ గా ఉంది కదా. సో ఈ మధ్య మనకు ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కదా DJI మైక్. సో దీనికి ఏంటంటే మ్యాగ్నెటిక్ రాలేదు స్టిచ్ చేసుకోవడానికి, జస్ట్ ఈ విధంగా ప్లగ్ వచ్చింది, ఈ విధంగా ప్లగ్ పెట్టుకోవడానికి. సో ఇది మాత్రం వచ్చింది. సో ఇది కొద్దిగా నేను రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడం వలన కొద్దిగా నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి నేనేం చేశానంటే మన యూట్యూబ్ ఛానల్ కోసం కొత్తగా మైక్ అయితే తీసుకున్నాను. ఆ మైక్ని ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇదేనండి మన మైక్. ఇది నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను. దీని యొక్క కాస్ట్ 2000 రూపీస్ అయితే నాకైతే పడింది. సో దీనికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చినట్లయితే. సో దీన్ని ఇప్పుడు క్విక్గా అన్బాక్సింగ్ చేద్దాం. సోకి మనం వాడే మైక్ వచ్చేసి గ్రీన్ ఆరోకి సంబంధించింది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఈ అన్బాక్సింగ్ చేసే మైక్ కూడా ఇదే వీడియోలో మీకు వస్తుంది. దాని వాయిస్ కూడా ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో లెట్స్ గో ఫ్రెండ్స్. దీన్ని అయితే అన్బాక్సింగ్ 001 మోడల్ మాత్రమే తీసుకున్నా. దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో DSP కంట్రోల్ ఉంది. అలాగే మనకు ఈ మైక్ సెట్ అనేది హైరిస్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మన 164 ఫీట్ లాంగ్ వైర్లెస్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఉంది. అలాగే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. సో చూద్దాం, ఈ మైక్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో మన ఓల్డ్ మైక్ నుంచి న్యూ మైక్ అయితే అప్గ్రేడ్ అవుతున్నాం. సో మన యూట్యూబ్ ఛానల్లో ఇది థర్డ్ మైక్ రివ్యూ. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ ఆరో, సెకండ్ వచ్చేసి DJI, థర్డ్ వచ్చేసి మనకు వెలోమాక్స్. ఈ మూడిట్లో మీకు DJI అనేది ప్రీమియం బ్రాండ్, అది వచ్చేసి మనకు 15,000 కాస్ట్ అయితే నేను వెలోమాక్స్ అనేది తీసుకున్నాను. ఇది హైరేస్ ఆడియో సపోర్ట్ చేయడం వల్ల దీన్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. సో అది నెక్స్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా బాక్స్ ఉంది. సో ఈ విధంగా బాక్స్ అయితే ఉంది. సో ఇది పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఇంట్లో మనకు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ 12V సాకెట్ ఛార్జింగ్ టైప్ A టు టైప్ C అనేది రెండు వచ్చాయి. సో రెండు ట్రాన్స్మిటర్స్కి రెండు కూడా మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి మనకి సంబంధించిన వెలోమాక్స్ మైక్ యొక్క బాక్స్. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్మిటర్, ఇక్కడ సెకండ్ మైక్ ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఛార్జింగ్ చాలా బాగుంటుంది. దీని నుంచి దీనికి అప్గ్రేడ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హైరేస్ ఆడియో అలాగే నాయిస్ క్యాన్సిలేషన్. నాకు కొద్దిగా దీని మీద డౌట్ ఉంది, కింద పడింది. సో అప్పటి నుంచి నాకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా వస్తుందేమో అనిపించేసి దీనికైతే అప్గ్రేడ్ అయ్యాను. ఇది నాకు 2000 రూపీస్ అయితే పడింది. మొన్న రీపబ్లిక్ సేల్లో అయితే నేనైతే పర్చేజ్ చేశాను. ఈ మైక్ సెట్ కావాలన్నా రెండిటి లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మైక్ ఇక్కడ మనకు చిన్న మినీ డిస్ప్లే ఇచ్చారు. ఈ డిస్ప్లేలో మీకు కనిపిస్తుందో లేదో, నేనైతే ఓపెన్ ఏరియాలో వచ్చి నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ డిస్ప్లేలో మనకి ఛార్జింగ్ ఎంత ఉందనే చూపిస్తుంది అంతే. సో దీంట్లోనే మనకు ఛార్జింగ్ అన్నది అవుతుంది. ఇక్కడ నుంచి మనం టైప్ C పోర్ట్ ద్వారా మనమైతే ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్ పెడితే మనకు 3-4 లాంగ్ వీడియోస్, ఒక మినిమం 1 అవర్ వీడియోస్ ఒక 3 నుంచి 4 అయితే తీయచ్చు. ఛార్జింగ్ అయితే బాగుతుంది. నా గ్రీన్ ఆరోనే ఆగేది ఒక 2 to 3 డేస్. నేను 1 అవర్ పెడితే ఒక 1 మంత్ వరకు అయితే పెట్టాను దానికి. సో ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉండిద్ది. సో నెక్స్ట్ ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవి వచ్చేసి మైక్స్ అండి. 2 మైక్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ ఇది టైప్ Cకి సంబంధించింది. టైప్ C అయితే 2000 ఉంటుంది. మీకు ఒకవేళ ఐఫోన్ యూజర్స్ అయితే లైట్నింగ్ కేబుల్ కావాలి అనుకున్న వాళ్ళు, iPhone 13 కన్నా బిలో ఉన్న వాళ్ళైతే లైట్నింగ్ కేబుల్ కావాలి, వాళ్ళకైతే ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అదే iPhone 13 ఎబో ఉన్న వాళ్ళకైతే ఈ టైప్ Cనే సరిపోయిద్ది. 2 మైక్స్. సో దీన్ని ఇప్పుడు గ్రీన్ ఆరో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది గ్రీన్ ఆరో ఆల్రెడీ కనెక్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు దీనికి షిఫ్ట్ అయిదాం. సో దీని నుంచి మనకు వాయిస్ అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. సో ప్రజెంట్ అయితే 2 మైకులు కూడా లేవు. మీకు వాయిస్ డైరెక్ట్ నా Samsung S24 ఇన్బుల్ట్ మైక్ తోనే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మీరు నమ్మరని చెప్పేసి 2 కూడా ఓపెన్ లో పెట్టాను. నేను కొద్దిగా గట్టిగా వాయిస్ ఇస్తున్నాను మీకు వినపడడానికి. సో ఇప్పుడు ఈ గ్రీన్ ఆరో పక్కకు పెట్టేసి దీన్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. దీని యొక్క వాయిస్ ఇప్పుడు వస్తుంది, ఏ విధంగా ఉందో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వచ్చే వాయిస్ మాత్రం వెలోమాక్స్ కి సంబంధించిన మైక్ నుంచి అయితే వస్తుంది. దీని యొక్క నాయిస్ క్యాన్సిలేషన్ చూడండి, అలాగే దీని యొక్క సౌండ్ క్వాలిటీ అయితే చూడండి. ఆల్మోస్ట్ నేను 3 ఫీట్స్ దూరంలో ఉన్నాను. ఒకసారి లాంగ్ గా వెళ్తాను ఒక 5 ఫీట్ వరకు. సో ఇక్కడ నుంచి కూడా మీరు వాయిస్ యొక్క క్వాలిటీని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇనఫ్ మీరు 5 ఫీట్స్ కన్నా ఎక్కువగా ఉండరు. సో ఈ వైర్లెస్ అయితే 164 ఫీట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్మోస్ట్ చాలా లాంగ్ ఉన్నాను, 10 ఫీట్స్ దూరంకి అయితే వచ్చాను. మీకు తెలుసు ఈ టీన్లు అయితే 12 ఫీట్ సైజ్ ఉన్న టీన్లు.
సో ఇక్కడ వరకు వచ్చాను. ఇక్కడ నుంచి మీకు వాయిస్ కూడా వినపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే తెలీదు ఈ వాయిస్ ఏ విధంగా వస్తుంది అనేది. మీరే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వెలోమాక్స్ కి సంబంధించిన మైక్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరైతే తీసుకోవచ్చు. కొత్తగా కంటెంట్ క్రియేటర్స్ కి అయితే ఈ మైక్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. వెలోమాక్స్ మైక్ సెట్ అనేది మనకు హైరీస్ ఆడియో, నాయిస్ క్యాన్సలేషన్, అలాగే డిఎస్పి కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలా మీలో ఎవరికైనా కొత్తగా కంటెంట్ క్రియేటరా ఏ మైక్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? సో మన యూట్యూబ్ ఛానల్లోనే DJI, గ్రీన్ ఆరో, అలాగే ఈ వెలోమాక్స్ యూట్యూబ్ ఛానల్లో టోటల్ గా 3 మైక్స్ కి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఏ మైక్ తీసుకోవాలి అని మీకు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ప్రీమియం బ్రాండ్ కి వెళ్ళాలి అనుకుంటే DJI మైక్ ఉంది. ఎక్కడైనా DJI మైక్ కావాలనుకుంటే దానికి సంబంధించిన రివ్యూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అలాగే గ్రీన్ ఆరోకి సంబంధించిన రివ్యూ కూడా ఉంది. సో గ్రీన్ ఆరోకి తర్వాత ఈ వెలోమాక్స్ అనేది నేనైతే పర్చేజ్ చేశాను. ఇది పర్చేజ్ చేయడానికి మెయిన్ యొక్క రీజన్ హైరీస్ ఆడియో, అలాగే DSP సపోర్ట్ ఈ వెలోమాక్స్ లో ఉంది. అలాగే నాకు ఈ ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఈ స్టిక్ ఆన్ మ్యాగ్నెట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎందుకు అంటే జస్ట్ ఈ విధంగా కూడా మ్యాగ్నెట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇట్లా ప్లగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఒకటి గ్రీన్ ఆరోలో మిస్ అయింది. సో అందుకోసం నేనైతే ఈ మైక్ పర్చేజ్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఈ మైక్లకు సంబంధించిన లింక్స్ మన డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వెలోమాక్స్ యొక్క ప్రైస్ అయితే మనకైతే 2000 రూపీస్ పడింది. నేనైతే అమెజాన్ లో పర్చేజ్ చేశాను. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే దీన్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.